నేను నా వర్షన్‌లో చెప్తే ఎట్లుందో చూడండి. నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత మాట్లాడకండి. బెడ్‌రూమ్‌లో ఒకవేళ మీరు మాట్లాడాలి అని అనుకుంటే మీరు గార్డెన్ ఏరియాకెళ్ళి మాట్లాడుకోండి. పొద్దున సాంగ్ వచ్చేదాకా కూడా మీరు మాట్లాడకండి. ఒకవేళ సాంగ్ వచ్చే ముందు మాట్లాడుకోవాలంటే బయటకెళ్ళి మాట్లాడుకోండి. హెల్తులు పాడు చేసుకోవడానికి కాదు కదా మనం వచ్చింది. నిద్ర పట్టక చచ్చిపోతున్నాం. ఎంత బాగుంది! ఎవడైనా వింటాడు కదా! ఆపోజిట్ వ్యక్తికి ఇదే మాట చెప్తే ఇంకొంచెం కన్విన్సింగ్‌గా చెప్తే ఇంకా వింటారు కదా! సరే కన్విన్సింగ్ కదా! ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పినా కదా! ఎంత మంచిగుంది. అరే! ఎంత బాగా చెప్పినా కరెక్టే కదరా! చాలా బాగా చెప్పాడు ఆయన. ఆయన చెప్పింది పాటిస్తే మంచిదే కదా! అని అంటారు. అదే దువ్వాడ మాధురి స్టైల్‌లో చెప్పాలంటే నైట్ లైట్స్ ఆఫ్ అయ్యాక మాట్లాడకండి. బెడ్రూమ్‌లో ఎందుకు? మీరు మాట్లాడుకోవాలంటే గార్డెన్ ఏరియాలో ఉన్న రూమ్‌లో మాట్లాడుకోండి. హెల్త్ పాడు చేసుకోవడానికే ఇక్కడికి వచ్చింది. పొద్దున సాంగ్ వచ్చేదాకా మాట్లాడద్దు. మాట్లాడకండి. నిద్ర పట్టక చస్తున్నాం ఈడ. ఎట్లుంది? నా హెల్త్ ప్రాబ్లం మీదైనా హెల్తే కదా! వేరు. నా హెల్త్ ఇది, నా హెల్త్ రీతు ఒకటి టక్కన బిగ్ బాస్ రూల్ చెప్పాడా? బిగ్ బాస్ రూలా అది అని అంటది. ఏంటి బిగ్ బాస్ రూలు? తప్పే అని చెప్పానే? తప్పేం చెప్పలేదు. తప్పుగా చెప్పారు.